నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈరోజు వీడియో ఏంటంటే మనకి రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తారు కదా, దాని గురించే ఈ వీడియో. ఈ బియ్యము కొందరు బాగున్నాయి అంటారు, కొందరు బాగాలేమంటారు, కొందరేమో తింటున్నామంటారు, కొందరేమో తింటలేమంటారు, కొందరేమో అమ్మేస్తున్నారు కూడా. అలాంటి డౌట్లు ఉన్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో. కానీ నాకు వచ్చిన బియ్యం ఎట్లున్నాయి, నేను అవి ఇట్లా ఏం చేసినాను, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నెల బియ్యము జల్లెడబట్టి అన్నం వండినా మంచిగా అయినాయి. ఇవి సెకండ్ నెల బియ్యము. ఇవి కూడా జల్లెడబడితే పైన కొంచెం ఇట్లా డార్క్గా గోధుమ కలర్ లాగా లావులాగా వచ్చినాయి కదా, వీటినైతే ఏరుతున్నాను, నేను పక్కకు పెడుతున్నాను. ఫస్ట్ నెల బియ్యం డైరెక్ట్ అట్లనే వండినా నేను, మామూలుగా చెరిగి కొంచెం మెత్తగా అయింది అన్నము. బియ్యము కొత్తగా ఉన్నట్టున్నాయి. జల్లెడబట్టి వండితే ఇంకా మంచిగా అవుతుందని మా ఆయన జల్లెడబట్టమన్నాడు, జల్లెడబడుతున్నాను. జల్లెడబట్టినాక ఇట్లా పై ఇవన్నీ తీసేసినాక చూడండి, బియ్యం అయితే ఇట్లా మంచిగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇవే బియ్యం మనకు షాపులలో అయితే 55 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇంకా 3వ నెల బియ్యం ఇంకా తేలేదు, 3 నెలలే ఒకేసారి ఇస్తున్నారు. అక్కడ పోతే మంది ఎక్కువ ఉన్నారు. ఆ షాప్ అతను నుండి అక్క ఎక్కువ మంది ఉన్నారు, ఈ నెల లాస్ట్ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే వచ్చేసిన. ఇక్కడ నేను 30 కిలోల బియ్యం పడితే ఇన్ని వచ్చినాయి. ఇవి కొంచెం లావులా ఉన్నాయి కదా, ఇవి నీళ్ళల్లో వేయంగానే పైకి తేలుతున్నాయి. ఇవి కడిగి వంపేస్తున్నాం మనము, ఇవి వంపేయొద్దంట. నేను తీసుకున్న బియ్యంలో అయితే ఇట్లాంటివి అయితే వచ్చినాయి. మీరు తీసుకున్న బియ్యంలో ఇవి ఉన్నాయా లేవా గమనించండి. నేను మీకు క్లియర్గా కనిపించాలి షేప్ అనేది. ఇగో స్పూన్లో వేసి చూపిస్తాను దగ్గరికి, చూడండి. ఇగో ఇట్లా ఉన్నాయి. నేను జల్లెడ పట్టిన బియ్యంలు ఇట్లా వచ్చినాయని మా వాళ్ళకి చెప్తే మా బావగారు అన్నారు, అవి విటమిన్స్ ప్రోటీన్స్ బలం కోసం కలుపుతున్నారు గవర్నమెంట్, అవి వండుకొని తినాలి, పడేయొద్దు అని అన్నారు. కాకపోతే ఇవి నీళ్ళల్లో వేయంగానే పైకి తేలుతున్నాయి. మనం ఎట్లా బియ్యం కడిగే వండుకుంటాం కదా, కడగకుండా అయితే వండము. మనం బియ్యం కడిగిన తర్వాత మళ్ళీ ఇవి కడిగి సపరేట్గా కడిగి అందులో వేసి వండుకోవాలనేమో, అట్లయితే మనకు అవి తిన్నట్టు ఉంటుంది. చూడండి, నేను జల్లెడ పట్టినాక నేను వండడానికి అయితే 1 కేజీ బియ్యం తీసుకున్నాను. చూడడానికి మనకి పాలిస్ కూడా తక్కువ ఉంది, బియ్యం కూడా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు కొండిన వీటిలో కూడా ఇసుక ఉంది, అందుకే నాకు డౌట్ ఉండి గాలిస్తున్నాను. గాలి వేయడం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. పెద్ద కష్టం ఏమి కాదు. పెద్ద గిన్నెలు ఎక్కువ నీళ్ళు పెట్టి చిన్న గిన్నెల బియ్యం పోసి అందులో పెట్టి ఇట్లా తిప్పినామంటే అందులో రాళ్ళు ఏమన్నా ఉంటే కిందికే ఉండిపోతాయి, బియ్యం పైకి వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కాకపోతే నేను తీసుకున్న బియ్యం ఎట్లున్నాయి, నేను ఎట్లా వండినా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసినాక కొంతమంది కన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఇట్లా తిప్పి గాలిస్తున్నా కదా, మీరు కూడా ఇట్లా చేయండి. ఏమైనా ఇసుకలు ఉంటే కిందికి వచ్చేస్తాయి. నేను కేజీ బియ్యం గాలిచ్చిన కదా, ఇందులో ఒక చిన్న 4 రాళ్ళు వెళ్ళినాయి నాకు. అవి చూడడానికి తెల్లగా ఉన్నాయి, మన మామూలుగా షాట్లో పోసి ఏరినా కానీ కనిపించవు, గాలిస్తేనే అవి కిందికి వచ్చేసినాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. కేజీకి 4 వెళ్ళినాయి. ఇంకా బియ్యం మొత్తంలో కూడా ఇట్లనే ఉంటాయి, అందుకే గాలిచ్చే వండుకోవాలి. అట్లనే వండినామంటే మనం తినేటప్పుడు ఒక్క రాయి వచ్చినా కానీ మనకు పంట కిందికి కట్టుమని సప్పుడు వస్తుంది. నేను ఇక్కడ 2-3 సార్లు మంచిగా కడిగి 1 గిన్నె బియ్యం పోసిన కదా, 3 గిన్నెల నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే నేను గంజి వంపి వండుతా కాబట్టి 3 గిన్నెల నీళ్ళు పోసిన. మీరు గంజి వంపకుండా వండితే 1 గిన్నె బియ్యానికి 1 గిన్నెన్నర 2 గిన్నెల పోసుకొని పెట్టుకోండి. ఒక అర్ధగంట సేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టిన నేను. స్టవ్ మీద పెట్టినాక మనకి అన్నము కొంచెం పొంగులాక రాగానే ఇట్లా మూత తీయాలి, పొంగనీయొద్దు. ఇట్లా కొంచెం పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మూత పక్కన పెట్టేసేయాలి. అన్ని నీళ్ళు ఎందుకు, గంజి వంపొద్దు, గంజిలో విటమిన్స్ మొత్తం పోతాయని మీరు అనుకోవచ్చు, నాకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ మేము గంజి వంపిన అన్నమే తింటాము, మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మా ఆయన అయితే గంజి వంపి వండితేనే తింటాడు. ఫస్ట్లో వండితే గంజి వంపకుండా వద్దు గంజి వంపే ఉండన్నాడు, అందుకే మళ్ళీ నేను గంజి వంప ఉండడానికనే నీళ్ళు ఎక్కువ పెట్టిన. ఇట్లా పైన పొంగు ఉంది కదా, ఈ పొంగుని తీసేయాలి. మనకి ఈ అన్నం ఉడికేటప్పుడే అందులో ఏమైనా పౌడర్ ఉంటే వాసన వస్తుంది. ఇందులో పౌడర్ కూడా ఏం లేదు, వాసన అస్సలు రావట్లేదు. ఈ అన్నం కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెము ఈ బియ్యము కొత్త దానిలాగా ఉన్నాయి. ఇక్కడ నేను 1 స్పూను నూనె కూడా వేస్తున్నాను. బియ్యం పాతగా ఉంటే నూనె వేయని అవసరం లేదు, కానీ కొత్తగా ఉంటే అది ముద్దలాగా అవుతుందని 1 స్పూన్ వేస్తున్నాను. నూనె వేసినాక ఒకసారి మొత్తం ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత పట్టుకొని చూస్తే మనకు మెతుకు కొంచెం పలుకు ఉండాలి, అంటే ఒక 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గంజి వంపాలి. అందరు గంజి వంపి తినకపోయినా సరే కానీ
షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం గంజొంపే తినాలి అన్నము. అప్పుడే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ బియ్యం మంచివి. ఇంకా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఈ బియ్యం తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా ఉండవు. గంజొంపిన తర్వాత అన్నాన్ని ఒకసారి ఇట్లా అనేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మంట చిన్నగా పెట్టి ఒక 2 నిమిషాలు దమ్ము తిననివ్వాలి. ఈ గంజిని సూపులాగా తాగొచ్చు, జుట్టుకెట్టుకున్నా బాగుంటుంది. మనము గంజి బట్టలు ఉంటాయి కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. మేము రోజు గంజి వంపుతాం కాబట్టి ఈ గంజిని మేము పారబోయము. మాకు తెలిసిన వాళ్ళకి బర్రెలు ఉన్నాయి, వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి వచ్చి తీసుకుపోతారు. 2 నిమిషాల తర్వాత దమ్ము తింటే మనకి చూడండి ఇట్లా పొగ వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనకు మంచిగా దమ్ము తిన్నట్టు అన్నము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇట్లనే వదిలేయాలి. అట్లా వదిలేయడం వల్ల మనకి అన్నము గిన్నెకు అతుక్కోకుండా మంచిగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత చూడండి అన్నం అయితే ఇక మనకు వేడివేడిగానే ఉంది. ఇప్పుడు మనము ఈ అన్నాన్ని ఏ కూరతోనైనా తినొచ్చు. ఇక్కడ నేను జల్లెడ పట్టిన గాలిచ్చిన కొంచెం నూనె వేసి వండిన అన్నం అయితే మంచిగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మనకు మెతుకు కూడా అతుక్కోకుండా ఇట్లా ముద్ద కట్టకుండా విడివిడిగా ఉంది కదా. చూస్తున్నారు కదా అన్నం ఎంత మంచిగా అయ్యిందో. మీరు కూడా ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా నేను చూపించిన పద్ధతిలో వండుకోండి. అన్నం అయితే మంచిగా ఉంది. మనకి అన్నం కూడా ఇట్లా పొడి పొడి ఉంది కదా, మళ్ళీ అన్నం మెతుకు మెత్తగా ఉడికిందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. అన్నం మెతుకు పట్టుకొని చూస్తే కూడా మెత్తగా ఉడికింది, పొడి పొడిలా ఉంది. ఇందులోకి మనం ఏ కూర వేసుకొని అయినా తినొచ్చు. ఇక్కడ నేను ఆలుగడ్డ కూర చేసిన, ఇదే వేసుకొని తింటున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని బియ్యం తింటే అవి తొందరగా అరగవు, కడుపులో నొప్పి వస్తుంది. ఇవి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. మేము ఫస్ట్ నెల తిన్నాం, సెకండ్ నెల కూడా తింటూనే ఉన్నాము. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే కొంతమంది కన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది. నాకైతే నచ్చింది అబ్బా, మా ఇంట్లో వాళ్ళైతే అందరు తింటున్నాము.